భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 21/1/2024 నుండి 27/1/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగానే ఉంది. అలాగే ఉత్తేజంగా ఉంటారు. ఈ వారం ఉల్లాసంగా కొన్ని పనులు సాధించుకుంటారు. నూతనమైన వాహన ప్రాప్తి, ప్రయాణాలు చేసే అవకాశాలు, చిరకాల మిత్రులు కలుసుకునే అవకాశం ఈ వారంలో ఉంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. విందు వినోదాలు బాగున్నా, మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు ఉన్నాయి. వాహనంలో మార్పులు ఉన్నాయి. గృహ మార్పులు కూడా ఉన్నాయి. నూతన గృహ నిర్మాణం కానీ, ఏదైనా ఇల్లు కట్టేసి ఇల్లు కొనుక్కోవడం కానీ అనే ఆలోచనలు కార్యరూపాన్ని దాల్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచికి బట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్తే అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. నిరుద్యోగుల శుభవార్తలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కూడా కొంచెం ఆనందదాయకంగానే ఉంది. వ్యవసాయదారులకైతే చాలా అత్యంత అనుకూలంగా ఉందని చెప్పాలి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు ఆంజనేయ స్వామి యొక్క తమలపాకులతో అర్చన, వడమాల, సింధూరాన్ని ధరించడం వల్ల, లేదా హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఇంట్లోనే చేసినా సరే మీకు ఇంకా మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. స్థాన మార్పులు, గృహ మార్పులు బాగున్నాయి. గృహ మార్పులకు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి వస్త్రప్రాప్తి, చిరకాలమైనటువంటి బంధువులను కలుసుకోవడం కానీ, వివాహాలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కానీ, అలాగే పెద్ద రాజకీయ నాయకులతో కానీ, పెద్దలతో కానీ పరిచయాలు కానీ ఈ వారంలో కలుసుకునే అవకాశం ఉంది. విందు వినోదాలు ఉన్నాయి. వారాంతంలో ఊహించిన సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. దైవ సంబంధిత కార్యాల్లో కూడా ఈ వారం మీరు పాల్గొనే అవకాశం ఉంది. శారీరకంగా కొంచెం శ్రమ ఉంటుంది ఈ వారం. నేను ఎప్పుడు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆనందదాయకంగానే ఉందని చెప్పుకోవాలి. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. సప్తమ అష్టమ స్థానాల్లో గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు, ధనం రొటేషన్ కాకపోవడం, వచ్చిన ధనం ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం, మానసిక అశాంతి, నూతనమైన వస్త్రాలు అన్నీ ఉంటాయి కానీ బంధు సంగమాలు ఉన్నప్పటికీ ఖర్చులు విపరీతంగా ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు మించుకుంటే వెళ్ళాలి. ధైర్యంగా, సాహసంగా, పొదుపుగా ఉండగలిగినట్లయితే ఈ వారం ఏది ఖర్చు పెడుతున్నాం, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఇది అవసరమా లేదా అని ఆలోచించి ఖర్చు పెడితే కనుక మీకు ఎక్కువ వ్యయమయ్యే అవకాశం లేదు. మనశ్శాంతి దూరం కాకుండా ఉంటారు. అలా కాకుండా ఆలోచించకుండా కనుక వచ్చింది మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇష్టానుసారంగా ఈ వారం మీరు వ్యయం చేసినట్లయితే విలాసాలకు అది కూడా ఇబ్బంది పడే అవకాశాలు. కానీ నూతనమైన వస్త్రాలు, విలువైనటువంటి బహుమతులు కూడా పెద్దల ద్వారా, రాజకీయ నాయకులు పెద్దల్ని కలుసుకునే అవకాశం, సంఘంలో కీర్తి ప్రతిష్టోత్సవాలు, ఊరేగింపులు, దేవాలయ సందర్శనాలు కూడా మీకు ఈ వారం బాగుంటుంది. చిటికి మాటి స్వల్పంగా కోపం ఉద్రేకంగా వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. రామచంద్రస్వామి యొక్క ఆరాధన, సీతారామ సమేత ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, స్మరణ కూడా ఈ వారం మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. కోపం కొంచెం పెరిగే అవకాశం, ప్రతి చిన్న విషయానికి కూడా కోపించే అవకాశాలు, ప్రతి చిన్న విషయానికి కూడా పట్టించుకునే అవకాశం, ఆవేశపడే అవకాశాలు ఉన్నాయి. పౌరుషంగా మాట్లాడతారు, దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. నాకేం పర్వాలేదు లెక్క చేయరు ఎవరిని కూడా. దానివల్ల ఇబ్బంది, మీకు మేలు చేసి వాళ్ళు కూడా చేయకుండా దూరంగా పోయే అవకాశాలు. నూతనమైన వాహన ప్రాప్తి ఉంది. పాత మిత్రులు కలుసుకుంటారు, బంధువులు కలుసుకునే అవకాశం ఉంది. విందు వినోదాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళ మటుకు ఆదాయం అంత అనుకూలంగా మిశ్రమ లాభాలతోనే వ్యాపారం ముగించే అవకాశం. చిరు వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ మటుకు చాలా బాగుంది. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే పరిష్కార దశకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఏమన్నా ఉంటే సాధించుకునే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉన్న లక్ష్మీ నరసింహ ఆరాధన, గురుచరిత్ర పారాయణ చేయడం, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. ఆకస్మికమైన ధనలాభాలు, ఆకస్మిక ప్రయాణాలు,
ఆకస్మికంగా విందు వినోద శుభవార్త శ్రవణాలు ఉన్నాయి. విదేశాల నుంచి రావాల్సిన డాక్యుమెంట్స్ కానీ వీసాకు సంబంధించిన ప్రయత్నాలు కానీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ముఖ్యంగా కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. రావాల్సిన బాకీలు కూడా ఈ వారం వసూలై చేతిలో డబ్బులు ఆడేటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు రావాల్సి ఉంటుంది సింహరాశి వారికి ఈ వారం. అంతేకాకుండా పాత మిత్రుల యొక్క కలయిక, అధికారుల్ని, పెద్దల్ని, రాజకీయ నాయకుల్ని కలుసుకునే ప్రయోజనాలు కూడా వాళ్ళ ద్వారా మీరు సాధించుకునే అవకాశాలు, కొన్ని పనులు తొందరగా మీరు త్వరితంగా చేపడతారు. అవి మేలు చేస్తాయి. అయితే చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి లక్ష్యం కోరిక ఏదైతే ఉందో అది నెరవేరక చాలా కాలంగా మీ మనసులో అలాగే ఉండిపోయి ఎలాగే ఉన్నానేమిటి, ఎదలేకపోతున్నానేమిటి అనేటువంటి భావన ఏదైతే ఉందో అవన్నీ కూడా త్వరలోనే దానికి మీరు శ్రీకారం చుట్టి కుటుంబాభివృద్ధి గురించి లేదా ఆర్థికాభివృద్ధి లేదా వ్యాపారాభివృద్ధి గురించి ఏదో ఒక మంచి ప్రణాళికలు రచించి, ఇంతవరకు కూడా వాళ్ళ సలహాలు అందరికీ సలహాలు లేనిచ్చి వాళ్ళందరూ బాగుపడుతున్నారు. కాబట్టి అసలు నా సలహా నాకు పనిచేస్తుందా లేదా అనే ఉద్దేశం మీరు కానీ నిర్ణయించుకుని మంచి ఒక కార్యాన్ని చేపట్టడం వల్ల అది మాకు ముందుగా మీకు అది మేలు చేసి మీకు ధనాన్ని కురిపించే అవకాశం, దానివల్ల వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఆ వృత్తిలో కానీ మీరు కొంచెం రాణించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉన్న బాగుంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనం, గోవిందనామ స్మరణ, వెంకటేశ్వర స్వామి పిండి దీపం కానీ, శనివారం రోజుని తైల దీపారాధన కానీ చేయండి. ఇంకా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఆదాయానికి లోటు లేదు. వ్యాపారస్తులు ఈ వారం వ్యాపార లాభాలతోటే ముగిసే అవకాశం ఉంది. నూతనమైన వస్త్ర ప్రాప్తి, దూర ప్రయాణాలు, పాత మిత్రులు, బంధువుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారం ఉత్సాహంగా ఉంటారు. తల్లిదండ్రులే కలుసుకుంటారు. చిన్న చిన్న అశుభవార్తలు వినే అవకాశాలు, కొంతమంది వ్యక్తులను పరామర్శించే అవకాశాలు, ఆర్థికంగా వారాంతంలో కొంచెం ఇబ్బంది, అనారోగ్య సమస్యలు, అనిద్ర, అకాల భోజనం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, ప్రయాణాలు ఇబ్బంది, భూ సంబంధి వ్యవహారాల్లో చికాకులు, ఒక కొలిక్కి రాలేకపోవడం కొంచెం ఇబ్బంది, శత్రువులపై ఆధిక్యం చూపించాలని కూడా కానీ శత్రువుల చేతులు చిక్కుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం నారసింహ ఆరాధన, సూర్య నమస్కారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కొంచెం అనుకూలంగానే ఉంది. పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల పైన ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఈ వారం ఉంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఎంతో కాలంగా దీర్ఘరోగాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు, అలాగే నూతనమైనటువంటి ప్రయాణాలు, వస్త్రప్రాప్తి, బహుమతులు అందుకుంటారు. మిత్రులు, బంధువులు కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ జీవనం ఆనందంగా గడిచే అవకాశం ఉంది. యాదృచ్ఛికంగా దేవాలయ దర్శనాలు, పూజలు, పునస్కారాలు అనుకోకుండా మీరు దేవాలయ పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ చేసే అవకాశం ఉంది. బంధువులతో కలిపి కొన్ని బాధ్యతాయుతమైన కార్యక్రమాలు, కొన్ని శుభకార్యాలు మీ చేతుల మీదుగా కూడా జరిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం గోదర్శనం చేయండి. గోవుకి నమస్కారం చేయండి. గోవుకి ఏదైనా గ్రాసం మీ చేతితోటి పచ్చగడ్డి లాంటి ఏదైనా గోవులకి పెట్టండి. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు, దానివల్ల స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు, మితిమీరి ప్రయాణాలు చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఆధిపత్యంతో చలామణి అవ్వాలని మీ కోరిక. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో కూడా ఆధిపత్యాన్ని చూపిస్తారు. మీ మాటకారితనంతో అందరినీ లోపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రయాణాలు, అలాగే కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశం, బంధుమిత్రుల కలయిక, కొన్ని వ్యవహారాల్లో జయం, ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల పనులన్నీ కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో గతంలో పెండింగ్ పడి ఉన్నాయో అవి కూడా వారాంతంలో పూర్తయిపోయే అవకాశం. మీ చాకచక్యత, మీ తెలివితేటలో మీరే ఆ పనులు, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునే అవకాశాలను విద్యార్థులు కూడా అనుకూలంగా, ఉద్యోగస్తులు బాగుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కూడా చాలా అనుకూలంగానే వారాంతంలో ఉండే అవకాశం. మరింత అనుకూలంగా ఉండడం కోసం వెంకటేశ్వర స్వామి వారు చక్కగా మీరు గోవిందనామ స్మరణ, పిండి దీపారాధన, తైల దీపారాధన చేయండి. దానివల్ల అనుకూలం. లేదంటే శనేశ్వరుడి దగ్గర తెల తైలంతో దీపారాధన చేసి శనిని స్తుతించడం కానీ, నవగ్రహ చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు శనివారం చేస్తే బాగుంటుంది. తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఈ వారం అభీష్ట సిద్ధి, దానివల్ల అనుకూలం. ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కూడా ఆదాయం బాగుంటుంది. ఈ వారం ఆరోగ్యం కూడా కుదిరిపడుతోంది. వాహన సౌఖ్యాలు ఉన్నాయి. వాహన మరామతులు, పాత వాహనం కానీ ఇంటి గృహ మార్పులు కానీ గృహాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. నూతనమైన వస్త్రప్రాప్తి, బంధుమిత్రులతోటి సంభాషణలు, వినోదాల్లో కాలక్షేపాలు ఈ వారం ఉండే అవకాశాలు. వర్తమానాలు, శుభవార్తలు వింటారు. జన్మకుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా ధన వ్యయము, అనవసరపు ఖర్చు, అనవసర ప్రయాణాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంగళవారం ఆరాధన, హనుమత్ దర్శనం, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ చేయండి. వీలైతే కందులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆదాయానికి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. వ్యయం చాలా ఉంది. ప్రయాణాలు ఉన్నాయి. వ్యసనాల ద్వారా కూడా ధనాన్ని పోగొట్టుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్ట దెబ్బతగిలే విధంగా ప్రవర్తించే అవకాశాలు. దుష్ట స్నేహితుల యొక్క సావాసం వల్ల కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. స్నేహాలకు దూరంగా ఉండండి. దుష్టులకు దూరంగా ఉంటేనే ఈ వారం మీరు అనుకూలంగా ఉండగలుగుతారు. బంధుమిత్రులు కలుసుకుంటారు. కొన్ని ప్రయోజనాలు సాగిస్తారు. కుటుంబంలో విరోధాలు, కొత్త సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చికాకులు ఉంటాయి. అలాగే ధనం కూడా రావాల్సిన ధనం సమయానికి రాక నిరుత్సాహం. అలాగే రుణదాతలు ఏమన్నా గతంలో రుణాలు చేస్తుంటే రుణదాతల యొక్క ఒత్తిడి కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక మీరు కూడా మంగళవారంలో సుబ్రహ్మణ్యేశ్వర పాలాభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టం గోక్షేరాన్ని నివేదన చేయడం, పళ్ళు నివేదన చేయడం, దీపారాధన చేయడం. సుబ్రహ్మణ్యేశ్వర పుట్ట దగ్గర కానీ గుళ్ళో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా అదే రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణ లేదా సుందరాకాండ పారాయణ కానీ చేయండి. హనుమాన్ సింధూరాన్ని కూడా ధరించండి. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. నూతన కార్యాలకి అనుకూలం. పాత మిత్రుల కలయిక కొంచెం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగుంది. వ్యవసాయదారులకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి విధంగానే ఉంది. నిరుద్యోగులకి ఇంకొక వారం వేచి ఉండవలసిన సమయం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో జాప్యంతో వారాంతాన్ని మీ చేతికి అందే అవకాశం. ఆగిపోయిన పనులు ఏమి ఉన్నాయి అవి కూడా వారాంతంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పనులన్నీ పూర్తవ్వాలి, అనుకూలంగా ఉండాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గణపతిని బుధవారంలో దర్శనం చేయండి. గణపతి గరికి బెల్లాన్ని కూడా సమర్పించండి. దానివల్ల మీ పనులన్నీ తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగుంది. ఎంతో కాలంగా వివాహ సంబంధాలు వచ్చి కుదరనటువంటి వాళ్ళ సంబంధాలు రావడం, వివాహాలు కుదిరే స్త్రీ పురుషుల వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. దగ్గర బంధువులతో చిన్న చిన్న స్వల్పంగా విభేదాలు, మిత్రులతో కూడా మాట పట్టింపులు, కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఉంది. లోపల ఎన్నో ఇబ్బందులు, పైకి చెప్పుకోలేనటువంటి గోప్యంగా వ్యవహరించడం, దానివల్ల కొంచెం ఎవరికి చెప్పుకోలేనటువంటి మానసిక అశాంతి కూడా కొంచెం ఉంది. అలాగే స్వల్పంగా దానివల్ల అశాంతి, అనిద్ర, అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆరోగ్యం భంగపాటు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. దానివల్ల మీకు అనుకూలంగా ఉండాలి. మరింత అనుకూలంగా ఉండాలని మీనరాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, ఇష్టదేవత స్మరణ, దర్శనము కూడా మేలు చేసే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ కాలమానంలో మన అందరికీ బాగుండాలి అనుకుంటే కనుక ఈ వారం సమస్యలకు పరిష్కారం ఏమిటంటే పారితో ఉన్న నీరు అంటే కాలువలు కానీ, గోదావరి, కృష్ణానది, పెన్నా, కావేరి, గంగా పారుతూ ఉన్న నీళ్ళు ఏదన్నా వెళ్ళిపోతూ ఉండాలి. ఆగకుండా నీరు వెళ్ళేటువంటి నీరులో పీచు తీయని కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, జాకెట్ ముక్క చక్కగా తీసుకొని తూర్పుగా ఎటు అయితే ఆ ప్రవాహం ఎటు వెళ్తుందో అటు అలా వదిలేసేయండి. నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. అలా చేయడం వల్ల మీకున్న సమస్యలు, చికాకులు, మిమ్మల్ని పట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అలాగే దిష్టి, నరఘోష ఇవి కూడా తొలగుతాయి. దానివల్ల కూడా మీకున్న పీడ ఏమన్నా ఉంటే తొలగుతుంది. ఇంకా అవకాశం ఉంటే మీరు శివాలయంలోకి వెళ్ళి ఆ మరునాడు కానీ ఆ రోజు కానీ రుద్రాభిషేకం చేయించుకోండి. పరమశివుని దర్శించండి. శివ పంచాక్షరి మహామంత్రాన్ని కూడా జపించండి. ఈ వారం చేయగలిగితే మీకు అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.